హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఇవాళ మనం మళ్ళీ మజ్జిగ మిరపకాయలు చేస్తున్నామండి. లాస్ట్ 3 years 4 years బ్యాక్ ఒకసారి చేశాను, కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే బజ్జీ మిరపకాయలు తీసుకొచ్చాను. ఆ బజ్జీ మిరపకాయలతో చేయడం వల్ల అది డిఫరెంట్గా అయిపోయింది. అది కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు సునీత ఇప్పుడు యాక్చువల్ మిరపకాయలతో చేస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము. అది సునీత సంయుక్త ఛానల్లో ఉందండి. ఇదేమో చేస్తుందేమో తెలుగు రుచుల్లో చేస్తున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. నేను సంయుక్త. ఈరోజు మన తెలుగు రుచుల్లో మజ్జిగ మిరపకాయలు చూద్దాము. ఈ మజ్జిగ మిరపకాయలు ఇంతకుముందు చేసామండి, అది సునీత సంయుక్త ఛానల్లో ఉంది. ఇప్పుడు ఇది మనం తెలుగు రుచుల్లో మళ్ళీ కొత్తగా వీడియో చేస్తున్నాము. ఇవ్వండి, బజ్జీ మిరపకాయలు కాకుండా మనం మామూలు మిరపకాయలు తీసుకోవాలి. ఇవి నాటు మిరపకాయలు అంటాము. ఇట్లా పొడవుగా ఉండాలి, గట్టిగా ఉండాలి, మిరపకాయలు ఫ్రెష్గా ఉండాలి, తొడమలు కూడా గ్రీన్గా ఉండాలి, కొంచెం ఈ సైజు ఉండాలన్నమాట. మరీ సన్నగా ఉండకూడదు, మరీ ఇలా ఉండకూడదు. లా ఉంటే ఎండవు, సన్నగా ఉంటే ఎండిన తర్వాత పుల్లల్లాగా అవుతాయి అనమాట. ఇట్లా ఉంటే మనకు కరెక్ట్గా ఉంటాయి. మిరపకాయలు ఎంచుకునేటప్పుడు ఇలాంటి మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు తీసుకోవాలి. తర్వాత మజ్జిగ మిరపకాయలు నేను 2 కిలోలు తీసుకున్నాను. ఈ 2 కిలోలకి టాటా కళ్ళుప్పు. ఈ టాటా కళ్ళుప్పు వచ్చేసి 200 grams పడుతుంది అనమాట. 1 లీటర్ వాటరు, 2 కేజీల మిరపకాయలకి 2 లీటర్ల పెరుగు. నేను ఇంటి వైపు వస్తే తీసేసుకున్నాను మిరపకాయలు. పెరుగు తోడు పెట్టే టైం లేదనమాట, అందుకని నేను బయట నుంచి మా హస్బెండ్ బకెట్స్ తీసుకొచ్చారు. ఇది ఒక్కొక్కటి లీటర్ బకెట్. 2 కేజీలకి 2 లీటర్ల పెరుగు వేస్తున్నాను. ఇవి చిలుక్కోవాలి. మనం ఫస్ట్ ఈ గిన్నెలో పెరిగేసేసుకుందాం. పుల్లడి తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం 3 రోజులు ఈ మిరపకాయలు ఉంచుతాం కాబట్టి మరీ పుల్లగా అయిపోతాయి మజ్జిగ. మళ్ళీ మనం నెక్స్ట్ టైం వేసుకోవడానికి పనికిరాదనమాట. ఫ్రెష్ పెరుగు అయితే మనకి బాగుంటుంది. ఈ పెరుగు మొత్తాన్ని మనం చిలికేసుకుందాం మజ్జిగ. ఇందులోనే మనం ఉప్పు వేసేసుకుందాము. 200 grams సుమారుగా వేసుకుందాము, మనకు కొలత తెలుస్తుంది కాబట్టి. చూసి వేసుకోండి, తక్కువ వేసుకోండి పర్లేదు, కావాలంటే మళ్ళీ వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోయి మిరపకాయలు ఉప్పుగా ఉంటాయి, బాగుండవు అనమాట. అందుకని మనం సుమారుగా ఈ చేత్తో 2 వేసుకున్నాము. ఈ ఉప్పు కూడా మనం మజ్జిగ చేసేటప్పటికి కరిగిపోతుంది అనమాట మనకి. ఇందులో మనం వాము కానీ జీలకర్ర కానీ కూడా వేసుకోవచ్చు. మేమైతే మామూలుగా ఆంధ్ర స్టైల్ అయితే ఏం వేయరండి, ఇలాగే ఉప్పు మజ్జిగలోనే నానబెడతాము. ఈ మిరపకాయల వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం వాము వేసుకోవచ్చు. నేను చూపిస్తాను, అది కూడా చివరిలో చూపిస్తాను. ఒక 50 grams వాము అయితే సరిపోద్ది. ఇది బాగా మెత్తగా కుదపలు లేకుండా చిలుక్కోవాలి. ఇందులో 1 లీటరు వాటర్ అయితే నేను వేసేస్తున్నాను. ఇది లీటర్ బాటిల్. లీటర్ నీళ్ళ 2 లీటర్ల పెరుగుకి లీటర్ నీళ్లు. 2 కేజీలు పచ్చిమిరపకాయలు, 2 కేజీలు గ్రీన్ చిల్లీ సరిపోద్ది. ఇది ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది, కరుగుతుంది. మనం ఇప్పుడు అన్నీ వేసేలా కరిగిపోద్ది. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ సరిపోద్ది. పలచగా ఉంటే మజ్జిగ పట్టదు. దీనికోసం మనం మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి మజ్జిగ పట్టడం కోసం. ఇది పిన్ను తీసుకోవాలండి. పిన్నీస్ అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. చాక్ అయితే కట్ అవుతుంది, మళ్ళీ చెయ్యి కట్ అవుతుంది. ఇట్లాగా ఇట్లా చీరి అట్లా వేసేసుకోవడమే. ఈ మిరపకాయలు అయితే ఇట్లా చివరి వరకు కట్ చేయక్కర్లేదండి, మధ్యలో వరకు ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. పండిన మిరపకాయలు ఇట్లా ఏదన్నా ఉంటే తీసేసుకోండి. పండిన మిరపకాయలకి మజ్జిగ పట్టదు, పచ్చిగానే ఉండాలి. మిరపకాయలు ఫ్రెష్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇంకొకటి కట్ చేసి చూడచ్చు.
కొద్దిగా జూమ్ చేస్తాను. బాగా లేనివన్నీ తీసేస్తాం. ఎక్కడన్నా మడతబడి కాయ ఏదన్నా నరిగి ఉంటే కూడా తీసేసేయండి. అలాంటివి ఏమి కూడా మజ్జిగ తీసుకోదన్నమాట. విత్తనాలు అట్లా ఉంచాలి, విత్తనాలు అలాగే ఉంచాలి. ఇవి కొంచెం ఘాటు ఉంటేనే మనకి ఎండేటప్పటికి బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. మరీ కారం లేకుండా మిరపకాయలు వేసుకుంటే అవి బాగుంటాయి అన్నమాట. ఇట్లాగన్నీ మనం ఈ మిరపకాయలన్నీ వేసేసుకోవాలి. ఇవ్వండి మనం అన్నీ వేసేసాము. ఇట్లా పండువి విరిగిపోయినవి, ఇట్లా పండువి అయితే అసలు వేయకూడదు. ఇవి వేసినా కానీ మనకి మజ్జిగ పట్టవన్నమాట. అందుకోసం ఈ పండువి విరిగిపోయినవి, కొంచెం అక్కడక్కడ నలిగినవి, ఇవి తొడిమి లేకుండా వాటర్ పీల్చినవి, ఇవన్నీ కూడా తీసేసాం అన్నమాట పక్కకి. ఇవన్నీ మొత్తం వేసేసాం. ఇట్లా మొత్తం కూడా ఇట్లా గీరేసి చివరి దాకా గీరకూడదు. మళ్ళీ మధ్యలో మాత్రం గట్టిగా ఉంటాయి కదా మిరపకాయలు, 2 రోజులు ఆగితే కానీ మనకి మజ్జిగలో పూర్తిగా మునిగి కనపడవు. ఖచ్చితంగా 2 కేజీల మిరపకాయలకి 2 లీటర్లు పెరుగు పట్టిద్ది. మరీ పలసగా అయితే బాగుండవు, అసలు మజ్జిగ పట్టుకుని టేస్ట్లెస్ ఉంటాయి అన్నమాట మిరపకాయలు. మజ్జిగ పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ పులిసిన పెరుగు కాకుండా ఆ రోజు పెరుగు లేకపోతే 1 రోజు గడిచిన పెరుగు అయితే బాగుంటుంది. ఇలా అన్నీ గీరేసుకోవాలి. మిరపకాయలు మాత్రం గట్టిగా ఉండాలి, గింజలు ఉండాలి, గింజలు తీసేయొద్దు అసలు. ఇవి మనకి 3 రోజులు మజ్జిగలో నానాలన్నమాట. ప్రతిరోజు గరిటె పెట్టి పైకి కిందకి కలుపుకోవాలి. ఇవ్వండి ఇవన్నీ కూడా మనం తీసేసాం, పనికిరావు. ఇట్లా ఎర్రగా ఉన్నాయి, ఇట్లాంటివి పనికిరావు అన్నమాట. మజ్జిగ మిరపకాయలు పీల్చుకో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇట్లా కలిపేసుకోవాలి. కానీ మునగవు, మనకి మునగవు. ఇవి 2 రోజులు కావాలి. 2 రోజులు అయితే కానీ కనీసం ఒక 2 రాత్రులను గడిస్తే మనకి మెత్తబడి లోపలికి వెళ్తాయి మిరపకాయలు. ఇప్పుడు గట్టిగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి పోవు అన్నమాట. ఇంకొంచెం వాటర్ పడతాయి, చూద్దాము రేపు చూసి కలుపుతాం. కావాలంటే ఉప్పు కరగాలి, ఉప్పు కరిగిందో లేదో చూసుకొని బాగా కలుపుకొని ఇట్లా పెట్టేసేయాలి. అంతే, కలిపేసుకొని పెడితే అవే మెత్తబడి లోపలికి వెళ్ళిపోతాయి. ఇవి పూర్తిగా 3 రోజులు ఉండాలండి. ఇప్పుడు ఇప్పుడు 5 అయింది టైము, సాయంత్రం 6 అయింది. 3 రోజులు పెట్టాలి. 4వ రోజు పొద్దున్నే తీసి ఎండకేసేయాలి. ఎండకేసేసిన తర్వాత ఇది 1 రోజు అయ్యేది కాదు, కనీసం ఒక 4-5 రోజులు పడుతుంది. ఇట్లా అన్నీ కలిపేసుకొని మనకు ఉప్పు కరిగిందో లేదో చూసుకోవాలి. మనం వేసిన కళ్ళుప్పు కాబట్టి కళ్ళుప్పే వేయాలి, సాల్ట్ పనికిరాదు దీనికి. కళ్ళుప్పే వేసుకోవాలి. ఇప్పుడు మనం వాము కూడా వేసుకున్నాము. ఇదిగోండి వాము, మనం ఒక 50 గ్రాముల వరకు వాము వేసుకోవచ్చు. ఇది ఇట్లనే వేసుకుంటే ఆ మజ్జిగలో వెళ్ళిపోతుంది. అందుకని మనం కొంచెం రోట్లో వేసి కొంచెం దంచుకుందాము. ఒట్టిగా నలిగిపోతుంది. మనం వాము వేసుకుంటే ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయినా కానీ కడుపులో నొప్పి అట్లా రాకుండా ఉంటుంది. ఇట్లా దంచేసుకొని కలిపేసుకోవడమే. వాము లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఆంధ్ర స్టైల్ అయితే అసలు ఇవి కూడా బొట్టిగా ఇంకా ఉప్పు వేసి మిరపకాయలు వేసి పెట్టేయటమే. మనం ఇప్పుడు కొంచెం హెల్త్ పరంగా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం. నాకు అక్కడ కూర్చొని కలపటం ఇబ్బందిగా ఉందండి. నాకు కాలు నొప్పి, కుడి కాలు, అందుకనే కుర్చీలో కూర్చోవలసి వస్తుంది, కింద కూర్చోలేను. ఇదిగోండి మిక్సీ పెట్టుకొని దంచుకుంటే బాగుంటుంది.
మరి మిక్సీ పొడి అవుతుంది, అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ మిక్సీ కానీ దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఉప్పు కలిసే విధంగా, వాము కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని చూసుకోవాలి ఉప్పు కరిగిందా లేదా. మనం ఇందాక వేసాం కదా, కరిగిపోయింది. నాకైతే ఎక్కడ కూడా ఉప్పు కళ్ళు తగలటం లేదు. బాగా కలిపేసుకోవాలి. పెరుగు ఇట్లనే ఉండాలి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ నీళ్ళు అయితే బాగుండదు. చిక్కగా, మరీ చిక్కగా లేదు, మరీ లూజ్గా లేదు. మనం మిరపకాయలన్నిటికీ చీల్చుకున్నాం కాబట్టి మధ్యకు అవి అన్నిటికీ పెరుగు పోయే విధంగా కలిపేసుకోవాలి. ఈ మజ్జిగ పారబోయాల్సిన అవసరం లేదండి. 3 రోజుల తర్వాత ఈ ఎండబెడతా, 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఎండబెట్టి అవి మళ్ళీ తీసుకొచ్చి మజ్జిగలో వేయాలి. అట్లాగా 3 సార్లు 4 సార్లు మజ్జిగ అయిపోయేంత వరకు వేసుకోవచ్చు. లేదు అంత అవసరం లేదనుకుంటే ఒక 2 రోజులు మాత్రం ఎండబెట్టి మజ్జిగలో కలుపుకుంటే మనకు మజ్జిగ కలుపుకోవచ్చా? కలుపుకోవచ్చు. సరిపోలేకపోతే మళ్ళీ కొంచెం చిక్కగా పెరుగు తీసుకొని వేసుకోవచ్చు. అయిపోయి 2 రోజులు 3 రోజులకి మెత్తపడిపోతాయి కదా. మెత్తపడతాయి, కలర్ చేంజ్ అవుతాయి, మెత్తపడతాయి. అది కూడా చూపిస్తా, రేపు పొద్దున చూపిస్తాం. మళ్ళీ రేపు పొద్దున కూడా ఇట్లానే ఉంటాయి, ఏం కాదు. ఎల్లుండికైతే కానీ మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. 3వ రోజు నిండా అయిపోయినాక 4వ రోజు పొద్దున పూట తీసి ఎండలో వేసేయాలి. ఎన్ని రోజులు ఎండలో? అట్లా 3 రోజులు వేయాలి. 3 రోజులు ఎండబెట్టి తీసి మళ్ళీ మజ్జిగలో వేయాలి. మళ్ళీ మజ్జిగలోంచి తీసి మళ్ళీ ఎండ వేయాలి. అట్లా మజ్జిగ అయిపోవాలి. ఇప్పుడు మనం పోసిన మజ్జిగ అయిపోవాలి, పీల్ చేసుకుంటే బాగుంటాయి. అప్పుడు పెరుగు బాగా పడుతుంది, మిరపకాయలు టేస్ట్ ఉంటాయి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. బఫెల్లో మిల్కే తెచ్చుకున్నాం కాబట్టి అవి కూడా బఫెల్లో మిల్కే కదా, పెరిగే కదా అది. నాకేంటంటే నేను నిన్న ఆటో వస్తే తీసుకున్నాను. వెంటనే నాకు పెరుగు తోడుకోదు కదా, పాలు ఒక 2 రోజుల టైం. ఇవాళ ఆర్డర్ చేసిన రేపు అంతా పడుతుంది నాకు. అందుకోసమని పెరుగు తెప్పించుకున్నాను నేను. అట్లా లేకుండా పెరుగు ఎక్కువగా కానీ మనం ఒక్కోసారి మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం, అది కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే మరీ పుల్లటిది వేయకండి. ఒక రోజు గడిచింది చాలు. మరీ పుల్లటిది అయితే ఇంకా ఈ మజ్జిగలో 3 రోజులు 4 రోజులు ఇస్తాం కాబట్టి మరుసటి వేసేసుకోవచ్చు. నాకు టైం లేక నేను బయట తెప్పించాను, మీకు ఉంటే కనుక వేసేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ నేను రేపు చూపిస్తాను. ఇవి రేపు ఎల్లుండి ఆరబెట్టిన తర్వాత వేయించిన దాకా కూడా చూపిస్తాను మీకు. ఈ ప్రాసెస్ ఇలా చేసుకోండి, ఈజీగా ఉంటుంది, బాగుంటాయి. పప్పులోకి, సాంబార్లోకి, పచ్చళ్ళలోకి, పెరుగన్నంలోకి మెయిన్ బాగుంటాయి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇవి కలుద్దామండి. ఇవి చూపిస్తాను కదా, మళ్ళీ 3 రోజుల వరకు చూపించాలి. ఈరోజు 4వ రోజు అండి. మొత్తం కిందకి పైకి కలిపేసి ఒకసారి మజ్జిగలో నుంచి మిరపకాయలు తీసేసుకుందాము. చూడండి, ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు. కొన్ని మిరపకాయలు అయితే 2 రోజులకే తెల్లగా వచ్చేస్తాయి. కొన్ని మిరపకాయలు ఇలా కొన్ని చేంజ్ అవ్వన్నమాట. ఇవి సగం తెల్లగా సగం పచ్చగా ఉన్నాయి. అయినా కానీ ఇది 4వ రోజు కాబట్టి తీసేసి బయట ఎండలో వేసుకుందాము. వీలైనంతవరకు మజ్జిగ పిండుకొని వేసేసుకోవాలి. బయట మజ్జిగ మొత్తం కూడా మజ్జిగ తీసేయాలి. మళ్ళీ మజ్జిగ ఉందనుకోండి, అవి తడితడిగా అలాగే ఉంటాయి అన్నమాట. కొంచెం కూడా మనకి ఎండకు వేసినా కానీ పీల్చుకోదన్నమాట. ఈ మిరపకాయలన్నీ కూడా మనం ఎండకు వేసిన తర్వాత సాయంత్రం తీసేసుకొని మళ్ళీ ఈ మజ్జిగలో వేయాలన్నమాట. అలా 3 రోజులు వేయాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం మజ్జిగలోంచి తీసేసాం కదా ఈ మిరపకాయలన్నీ ఒక ప్లేట్లో. నాకంటే పైన టెర్రస్ ఉంది, అయినా కానీ పావురాలు పాడు చేస్తాయండి. మనం ఒకళ్ళం కాపలా కూర్చోవాలి వాటికి. అందుకని నేను ఏం చేశానంటే మా ఇంటి ముందు బాల్కనీలోనే నేను ఎండబెట్టుకున్నాను. అందుకని స్టీల్ ప్లేట్లో పెట్టాను అనమాట. మామూలుగా పైన టెర్రస్లో పెట్టే పని అయితే చక్కగా పెద్ద కవర్ ఒకటి వేసుకొని నీట్గా ఒక్కొక్కటి ఆరబెట్టుకోవచ్చు, తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు నేను బయట ఎండబెట్టేశాను. ఇవి సాయంత్రం వరకు ఎండ తగిలేంత వరకు ఉంచి 5-6 గంటలప్పుడు తీసి మళ్ళీ ఈ మిరపకాయలని మజ్జిగలో వేస్తాను అనమాట. ఇవ్వండి మజ్జిగ, ఏమి కావు, టేస్ట్గా ఉన్నాయి. ఉప్పు అన్నీ సరిపోయినాయి.
మనకి పులుపు అయినా కానీ పులిసినా కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇవిగండి తర్వాత మరుసటి రోజు 3 రోజుల తర్వాత ఈ మిరపకాయలు 3 రోజులు వరుసనే వేసాను మజ్జిగలో ఎండబెట్టి, మజ్జిగలో వేసి ఎండబెట్టి మజ్జిగలో వేసి అలాగా 3 రోజులు వేసాను అనమాట. ఆ మజ్జిగ పారబోయకుండా మళ్ళీ ఇంకొక 2 కేజీల మిరపకాయలు వేసాను అందులో. ఇవ్వండి మిర్చి మనం మీకు చూపించా కదా, ఇవి బాగా ఎండినవి. ఇవ్వండి గలగలామంటుంది చూడండి, ఇట్లా ఎండాలి. ఆ మిర్చి సైజు కూడా మీకు ఎండిన తర్వాత ఇట్లా వస్తుంది సన్నగా. అందుకని కొంచెం మరీ సన్నటి వేసుకోకుండా మీడియం సైజ్ వేసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు వేయించుతాను, వేయించిన తర్వాత చూపిస్తాను. బాగా నల్లగా రాకూడదండి. ఇది బ్రౌన్ కలర్లో వస్తే చాలు, తీసేస్తున్నా. ఈ తొడిమిల దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది, అట్లా అది వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నేను తోటకూర గోంగూర పులుసుకూరలో టేస్ట్ చేస్తున్నాను. మనకి నల్లగా కాకూడదండి, నల్లగా అయితే చేంజ్ అవుతుంది టేస్ట్. వేడిగా మళ్ళా ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఉప్పు ఎక్కువ వేసుకోమాకండి, తినలేదుగా. మంచిగా సమానంగా వేసుకోండి. నేను చూపించా కదా, కేజీకి 200 గ్రామ్స్ సుమారుగా వేసాను. అలాగే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పెరుగన్నంలోకి చాలా బాగుంటాయి. సూపర్గా ఉన్నాయి. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈజీగా. ఇప్పుడు ఎండలు తగ్గిపోయినాయి, ఎండలు అయితేనే బాగుంటుంది. లేకపోతే ఎండలకు ఎండకపోతే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. నేను మొదటిసారి వేసినవి బాగానే వచ్చినాయి, రెండోసారి వేసినవి ఎండ లేక వర్షాలు పడి కలర్ చేంజ్ అయింది. బాగా ఎండలో ఎండితే తెల్లగా ఉంటాయి మిరపకాయలు. ఇలాగా ఎండ లేకపోతే మాత్రం నల్లగా వస్తాయి అన్నమాట, కలర్ చేంజ్ అయిపోద్ది. టేస్ట్ ఏం మారదు కానీ కలర్ చేంజ్ అవుతుంది. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాం. బాయ్.